చాలా మంది భక్తులు ఏమంటారు తెలుసా, నాకు నువ్వు పనులు సహాయం చేస్తేనే నీకు దేవుడిగా నిన్ను సేవిస్తాను, నువ్వు ఈ పని చేస్తేనే నేను వెంబడిస్తాను. అలా నేను పాపశాప నుంచి నేను రక్షించడము గొప్ప విషయం అని అది కృతజ్ఞత కలిగి ఈ రక్షణ నిత్య జీవానికి తీసుకుపోయే అనుగ్రహము కదా, ఇది కాపాడుకునే విధంగా ఉంటాను తండ్రి. చిత్తమైతే నాకు సహాయం లేకపోతే తండ్రి నీ కృప నుండి దూరం కాకుండా, ఈ రక్షణ నుండి దూరం కాకుండా కాపాడు. అయినా నీ బిడ్డను కదా, ఇదిగో రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఏ మేలు కొదవై ఉండదు కదా. నీ అందు విశ్వాసం ఉన్నవారు సింహం పిల్లలు లేమి కలిగి అలమటించిన ఆకలితో నీ పిల్లలు నీ అందు విశ్వాసం ఉన్నవారు ఎన్నడికి సిగ్గుపరచకుండా సమృద్ధిగా నువ్వు దయచేస్తావు కదా తండ్రి. నువ్వు ఇచ్చే దేవుడు, తప్పక నాకు విశ్వాసం ఉంది, ఇచ్చిన ఇవ్వకుండా నీకే మహిమ అని చెప్పి మనని ఒకవేళ మనం ఆశించేది భౌతికంగా మనం పొందలేకుండా కొంచెం జాగు చేయవచ్చు, ఆలస్యం చేయవచ్చు మన భక్తి చూడటానికి. కానీ మన భక్తి రక్షణనే నాకు ఆకాంక్ష, రక్షించడం. ఆ రక్షించిన అనుగ్రహము, ఆ రక్షణ పొందిన అనుగ్రహము నువ్వు విలువగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే నేను నీ ఆస్తుంటాను దేవుడు పోనివాడు. నువ్వు నిజంగా నువ్వు సాధువు, నాకు నీ రక్షణ కోసము సాధన కలిగి ఉన్నావు, నువ్వు లోబడుతున్నావు, తగ్గింపు కలిగి ఉన్నావు, నన్ను వెంబడిస్తుకు నా శిష్యుడిగా నన్ను అపేక్ష కలిగి ఉన్నావు, నా పట్ల సత్యం పట్ల ఆకాంక్ష కలిగి ఉన్నావు, మంచి మనసు కలిగి ఉన్నావు. కాబట్టి నీకు లేకపోతే ఎవరికని మనకు రక్షణ విలువగా నీ హృదయంలో ఎంచితే దేవుడు మనకు సాయం చేస్తాడు.